దేవుణ్ణి కోరుకున్నవాడు దేన్ని ఆశించడు. పదవులు, పెత్తనాలు, గుర్తింపు, పేరు, ఘనత, ఇవి ఏవి కోరుకోడు. అసలు అవి చిల్లర. అవి దేవుని ముందు ఈ లోకములో ఉన్నవంతా ఏంటిది? పౌలు అంటాడు, నాకు ఏవేవి లాభకరములో అవి క్రీస్తు నిమిత్తము వాటిని పెంటలేవుడు జోబులు దాచిపెట్టుకుంటాడా? పెంటలేవుడు మూట కట్టుకొని ఇంటికి ఎత్తుకొని పోతాడా? ఈ లోకములో ఉన్నవన్నీ దేవుని ముందు అది పెంట. దేవుణ్ణి కాకుండా ఇంక దేన్ని నువ్వు ఆశిస్తున్నావంటే అది లేదు, ఇది లేదు, ఇంకేమో తక్కువైంది, అనుకున్నది జరగలేదు, కోరుకున్నది దొరకలేదు. కొంతమంది ఏడుపులు ఎట్లంటే వాళ్ళు అనుకున్నది జరిగితే అబ్బా దేవుడు ఉన్నాడు. ఇది అనుకున్నది జరిగితే, కోరుకున్నది దొరికితే. నువ్వు అనుకున్నట్లు నీ జీవితంలో తన కార్యాలు చేయడు. తన సమయంలో తన కార్యాలు నీ ఎడల జరిగిస్తాడు. నేను ఎప్పుడు ఒక మాట అంటాను, దేవుని జ్ఞానం ఎంత అంటే సముద్రములో నీరంతా. మన జ్ఞానం ఎంతంటే చిన్న గ్లాసులో నీరంతా. ఆ సముద్రంలో ఉన్న నీళ్ళు మొత్తము ఈ చిన్న గ్లాసులో పడతాయా? ఎంత ప్రయత్నం చేసినా వీలు కాదు. దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ఉద్దేశాలు మనకు అర్థం కాదు. మనకేమనిపిస్తుంది? ప్రభువా అంత అయిపోతుందయ్యా, అయిపోయిందయ్యా. మనము అంతము అనుకుంటే దేవుడు దాన్ని ఆరంభముగా మారుస్తాడు. మనం సేవించే దేవుడు ఎవరు అంటే ఆది అంతము లేని వాడు, ఆది అంతము ఎరిగిన వాడు. ఆయన సర్వశరీరులకు దేవుడు, సర్వశక్తి గల దేవుడు. నిజముగా దేవుని నువ్వు కోరుకుంటే ఇంక దేన్ని ఆశించవు, దేని కొరకు పరిగెత్తవు, దేని కొరకు నువ్వు కృంగిపోవు, దేని కొరకు నువ్వు బాధపడవు, దేని బట్టి నువ్వు నిట్టూర్పులు వాళ్ళ యొక్క ముఖాల్లో అవన్నీ వ్యక్తపరుస్తూ ఉంటారు. ఈ చీచాలు ఉండవు. దేవుడు ఉన్నాడు చాలు, యేసు చాలు. ఏ పరిస్థితికైనా, ఏ స్థితికైనా యేసు చాలు. దేవుని కలిగి ఉంటే దేనికి భయపడవు. ఈరోజు భయపడుతున్నావంటే ఒకసారి పరీక్షించుకో, దేవుడు లేడేమో. ఇంకేదో లేదని నువ్వు బాధపడుతున్నావంటే ఒకసారి నీకు నువ్వు పరీక్షించుకో, దేవుని కోరుకోకుండా ఇంక దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావేమో.